ఇప్పుడు ఫ్లాస్క్‌లో రూటింగ్ అంటే ఏంది నేర్చుకుందాం. అసలు రూటింగ్ అనేది ఏంది? దాని టైప్స్ ఏంటి నేర్చుకుందాం. రూటింగ్ అనేది అంటే ఏందంటే ప్రాసెసింగ్ ఆఫ్ మ్యాపింగ్ యూఆర్ఎల్ టు ఫంక్షన్ దట్ హ్యాండిల్ ద రిక్వెస్ట్స్. అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూఆర్ఎల్ ఒక వెబ్ పేజ్‌ని విజిట్ చేస్తే ఆ యూఆర్ఎల్‌ని ఫ్లాస్క్ ఏంటంటే డిటర్మైన్ చేస్తది. అంటే దాన్ని ఐడెంటిఫై చేసి బేస్డ్ ఆన్ ఫంక్షన్ నేమ్ అంటే రూట్ నేమ్. ఆ రూట్ నేమ్ ద్వారా మనకి ఆ యూఆర్ఎల్‌ని రన్ చేస్తది. సో, దీన్ని రూటింగ్ సో, దీనికి మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి రూటింగ్స్‌లో. సో, ఆ టైప్స్ ఏందంటే ఫస్ట్‌దొచ్చి స్టాటిక్ రూట్. అంటే డైరెక్ట్‌గా మనం మ్యాప్ చేయొచ్చు. ఎట్లా అంటే యాప్ డాట్ రూట్ ఎండ్ పాయింట్ తోటి మనం మ్యాప్ చేయొచ్చు. ఇంకోటేందంటే యాడ్ యూఆర్ఎల్ మెథడ్ యూజ్ చేసి కూడా మనం మ్యాప్ చేయొచ్చు. ఇక్కడేందంటే యాడ్ యూఆర్ఎల్ హ్మ్. వితిన్ ద పారాంథసిస్‌లో మనం రూల్ పాస్ చేయాలి. అలాగే ఎండ్ పాయింట్ పాస్ చేయాలి. అలాగే వ్యూ ఫంక్షన్ పాస్ చేయాలి. అంటే నువ్వు ఏ వ్యూ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్‌ని నువ్వు రూట్ చేయాలనుకుంటున్నావో ఆ ఫంక్షన్ పాస్ చేయాలి. అండ్ డైనమిక్ రూటింగ్ దీన్నే వేరియబుల్ రూటింగ్ అంటారు. సో, కొన్ని వేరియబుల్ రూల్స్ పాటించి మనం రూట్ చేయొచ్చు. సో, అదెలా అంటే సేమ్ యాడ్ యూఆర్ఎల్‌తో చేసుకోవచ్చు. అండ్ యాప్ డాట్ రూట్‌తో కూడా మనం చేసుకోవచ్చు. సో, ఇక్కడ ఏం చేస్తారంటే ఒక రూల్ పాస్ చేయాలి. ఆ రూల్‌కి మనం ఒక వేరియబుల్ నేమ్ పాస్ చేయాలన్నమాట. సో, వేరియబుల్ నేమ్ పాస్ చేస్తే మనం ఇచ్చిన వేరియబుల్ నేమ్ డేటా తోటి మనకు ఆ యూఆర్ఎల్‌ని యాక్సెస్ చేస్తది. ఇది రూటింగ్ టైప్స్ అన్నమాట. సో, మనకి ఇందులో అర్థమైందా? సో, ఇప్పుడు రీడైరెక్షన్ ఎట్లా చేస్తామనేది చేస్తాం. రీడైరెక్షన్ అంటే ఫ్లాస్క్‌లో ఒక యూఆర్ఎల్ నుంచి ఇంకో యూఆర్ఎల్‌కి రీడైరెక్ట్ చేయొచ్చు. ఆ రీడైరెక్ట్ చేయడానికి కోసం మనం రీడైరెక్ట్ ఫంక్షన్‌ని మనం యూజ్ చేస్తాం. సో, దీనివల్ల యూజ్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకి కొన్ని పేజెస్ ఉంటాయి. లైక్ సబ్మిషన్ పేజ్ ఉంటాయి. సో, మన యూజర్ డీటెయిల్ ఇచ్చిన తర్వాత సబ్మిషన్ చేస్తే మనకి సబ్మిట్ అయ్యి మనకొక వేరే పేజ్‌లోకెళ్ళి మనకి యూ లే ఆ వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయడానికి మనకి ఈజీగా ఉంటది. దానికోసం ఈ రీడైరెక్ట్స్ అనేది యూజ్ చేస్తది ఫ్లాస్క్‌లో. ఓకేనా? సో, ఇప్పుడు వీటన్నిటి మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు యూఆర్ఎల్స్ రూటింగ్ అంటే తెలిసింది. సో, దాన్నెలా రూట్ చేస్తారో చూద్దాం. ఫస్ట్‌దొచ్చేసి 2 టైప్స్ చేస్తారు. ఫస్ట్‌దొచ్చి ఎండ్ పాయింట్ తోటనమాట. ఓకేనా? సో, ఎండ్ పాయింట్ అనేది సింపుల్ నార్మల్. మనం లాస్ట్ వీడియోలో చూసినాంగా సేమ్ అదే విధంగా. సో, ఇక్కడ నేనొక హోమ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా. ఈ ఫంక్షన్‌లో నేనేం పాస్ చేయట్లే. జస్ట్ రిటర్న్ చేస్తున్నా. ఏమని రిటర్న్ చేస్తున్నా? దిస్ ఈజ్ మై హోమ్ పేజ్ అని రిటర్న్ చేసిన. సో, రిటర్న్ చేసిన తర్వాత యూ ఈ ఫంక్షన్‌కి రూట్ ఎలా చేస్తాం? దీని డెకరేటర్ అంటే యాప్ ఇన్‌స్టాన్స్ అండ్ రౌట్, రౌట్ అండ్ ఇక్కడ ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ అనేది యూనిక్‌నెస్ కాబట్టి మనం మోస్ట్‌లీ ఫంక్షన్ నేమే యూజ్ చేస్తాం. ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం. ఓకేనా? నా సర్వర్ ఆల్రెడీ రన్ అవుతుంది. సో, నేను నా సర్వర్‌ని కాపీ చేసి నేను బ్రౌజర్‌లోకెళ్ళి ఈ సర్వర్‌ని పేస్ట్ చేసి మనకు ఎండ్ పాయింట్ ఇచ్చాం. ఆ ఎండ్ పాయింట్ ఏంది హోమ్ అనమాట. సో, దీన్ని ఎంటర్ చేస్తే దిస్ ఈజ్ మై హోమ్ పేజ్ అని వస్తది. సో, ఇది వన్ టైప్ అనమాట. సెకండ్ టైప్ వచ్చేసి యాడ్ యూఆర్ఎల్ మెథడ్ అనమాట. యాడ్ యూఆర్ఎల్ రూల్ మెథడ్. యాడ్ యూఆర్ఎల్ రూల్ ఈ మెథడ్ యూజ్ చేస్తావు. సో, ఈ మెథడ్‌లో ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తదంటే రూల్ ఓకే. కామా ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ అప్పుడు స్ట్రింగ్‌లో పాస్ చేయాలి. నెక్స్ట్ వ్యూ అన్నమాట. వ్యూ ఫంక్షన్. ఓకేనా? ఇది వ్యూ ఫంక్షన్. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని మనం రాద్దాం. ఓకేనా? డిఫైన్ ఒక ఇండెక్స్ ఫంక్షన్ తీసుకున్నా. ఈ ఫంక్షన్‌లో జస్ట్ నేను దిస్ ఈజ్ సారీ ఆర్‌ఈ-టియు రిటర్న్ ఇక్కడ నేను ఏం చేస్తున్నా దిస్ ఈజ్ మై ఇండెక్స్ పేజ్ అని రిటర్న్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం దీనికి యూఆర్ఎల్ క్రియేట్ చేయాలి. అంతే కదా! సో, ఇన్‌స్టాన్స్ అంటే యాప్ అనేది నా ఇన్‌స్టాన్స్ యాడ్ అండర్‌స్కోర్ యూఆర్ఎల్ అండర్‌స్కోర్ రూల్ ఇది మెథడ్. సో, ఇక్కడ ఏం ఎక్స్‌పెక్ట్ చేసేది ఫస్ట్ వచ్చేసి రూల్ అంటే ఏంది ఇక్కడ మనం ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు. మనం మోస్ట్‌లీ యూనిక్ నేమ్ మన ఐడెంటిఫికేషన్ ఈజీగా చేసుకోవడం కోసం మన ఫంక్షన్ నేమ్ ఇస్తాం. ఇండెక్స్, కామా
ఎండ్ పాయింట్ కూడా యూనిక్‌నెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కాబట్టి ఇక్కడ కూడా మనం ఫంక్షన్ నేమే పాస్ చేస్తాం. ఓకేనా? అండ్ అలాగే ఈ ఎండ్ పాయింట్‌ని ఎలా పాస్ చేయాలి? స్ట్రింగ్ ఫార్మాట్‌లో పాస్ చేయాలి. ఓకేనా? అండ్ దెన్ లాస్ట్ వన్ వచ్చేసి వ్యూ ఫంక్షన్. మన ఫంక్షన్ నేమ్ ఏంది? ఇండెక్స్ కదా! సో, ఈ ఇండెక్స్‌ని ఇక్కడ నేను పాస్ చేస్తున్నా. ఓకేనా? కాపీ. ఓకే. సేవ్ చేసిన. ఆటోమేటిక్‌గా నా సర్వర్ రన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికెళ్దాం. ఇది నా సర్వర్. సో, ఇక్కడ ఏంది ఎండ్ పాయింట్ ఏంది? ఇండెక్స్. చూడండి. దిస్ ఈజ్ మై ఇండెక్స్ పేజ్ అని వచ్చింది. ఓకేనా? సో, ఈ 2 టైప్స్ యూజ్ చేసి మనం యూఆర్ఎల్స్‌ని రూట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు యూఆర్ఎల్స్‌లా వేరియబుల్ ఎట్లా పాస్ చేస్తామో చూద్దాం. వేరియబుల్, వేరియబుల్ రూల్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను చేస్తా డిఫైన్ ఒక గెస్ట్ ఫంక్షన్ తీసుకుందాం. ఈ ఫంక్షన్‌లో నేమ్ అనే ఒక వేరియబుల్ పాస్ చేసిన. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తా? జస్ట్ రిటర్న్ చేస్తా. రిటర్న్ ఈ రిటర్న్‌ని ఎఫ్ స్ట్రింగ్‌లో రాస్తున్నా. ఇక్కడ ఎఫ్ స్ట్రింగ్‌లో ఫస్ట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తది? వేరియబుల్ నేమ్. నేమ్ యాస్ గెస్ట్ అని రాసుకున్నా. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఎట్లా మనం రూట్ చేద్దాం. యాప్ డాట్ యాడ్ యూఆర్ఎల్ రూట్. సో, ఇక్కడేంటి మనకు తెలిసిందే గెస్ట్ అనేది మన ఫంక్షన్ నేమ్ అలాంగ్ విత్ నేమ్. సో, మన వేరియబుల్ నేమ్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ హెడ్ పాయింట్ గెస్ట్ అని పాస్ చేసుకున్నా. ఎప్పుడు ఇది స్ట్రింగ్ ఫార్మాట్‌లోనే పాస్ చేసుకోవాలి. అండ్ ఫంక్షన్ నేమ్ గెస్ట్. ఓకేనా? ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. ఐ మీన్ ఓకే. ప్రింట్ చేసి మనకి యూఆర్ఎల్ జనరేట్ అయింది. సో, ఇక్కడికెళ్ళాం. ఇక్కడ ఏం చేస్తున్నా? ఫస్ట్ గెస్ట్. ఓకేనా? ఇదేమో యూఆర్ఎల్ గెస్ట్. నెక్స్ట్ ఏంది మనం ఒక నేమ్ అనే పారామీటర్ పాస్ చేసాం. సో, దానికొక నేమ్ ఇచ్చినాం. ఇప్పుడేమొచ్చింది? ప్రణీత్ యాస్ ఎ గెస్ట్. ఇక్కడ చూడండి. ఈ ఈ యూఆర్ఎల్ అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడేంది? నేమ్. ఇక్కడేంది? యూఆర్ఎల్ రూల్ గెస్ట్. ఓకేనా? గెస్ట్ అనేది యూఆర్ఎల్ రూల్ పాస్ చేసిన. నెక్స్ట్ ఏం చేసిన? నేమ్ ఏదో ఒక నేమ్ పాస్ చేసుకోవడంలో నేను ప్రణీత్ అని రాసుకున్నా. సో, అప్పుడు ఏం చేస్తదంటే ఈ ఈ ఫంక్షన్ అనేది ఎక్కడుంది చూసుకుంటది యూఆర్ఎల్‌లో. ఈ ఫంక్షన్ యాడుంది? ఈడుంది. సో, దీన్ని మనకు ప్రింట్ చేస్తది. సో, ఈ విధంగా మనం వేరియబుల్ పాస్ చేస్తాం. ఇప్పుడు రీడైరెక్షన్ ఎట్లా చేస్తాం? యూఆర్ఎల్స్ రీడైరెక్షన్ ఎట్లా చేస్తామో చూద్దాం. రీడైరెక్షన్ అంటే ఒక యూఆర్ఎల్ నుంచి ఇంకో యూఆర్ఎల్‌కి రీడైరెక్షన్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సింపుల్‌గా ఒక అడ్మిన్, అడ్మిన్ ఫంక్షన్ తీసుకుంటది. ఇందులో ఏం రాస్తున్నా? జస్ట్ రిటర్న్ స్టేట్‌మెంట్ తప్ప ఇంకేం రాయట్లే. రిటర్న్ దిస్ ఈజ్ మై అడ్మిన్ పేజ్ అని రాసుకున్నా. సో, దీనికి మనం సింపుల్‌గా యాప్ డాట్ రౌట్ ఎండ్ పాయింట్ అడ్మిన్ అని ఇచ్చుకుందాం. ఓకేనా? ఇప్పుడేం చేస్తా అంటే ఇప్పుడు రీడైరెక్ట్ చేయాలి. రీడైరెక్ట్ చేయడం కోసం నేను ఇంకో ఫంక్షన్ తీసుకుంటున్నా. ఈ ఫంక్షన్ ఏమో యూజర్. ఓకేనా? నేమ్ ఒక పారామీటర్ పాస్ చేసుకున్నా. ఇప్పుడేం చేస్తున్నా? రీడైరెక్ట్ చేయాలి. నేను రిటర్న్ స్టేట్‌మెంట్ చేయకుండా వేరే ఫంక్షన్‌కి రీడైరెక్ట్ చేయాలనుకుంటా. అప్పుడు ఒక కండిషన్ రాసుకుంటా. ఇఫ్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అడ్మిన్ అయితే నేను ఆ ఫంక్షన్‌కి రీడైరెక్ట్ చేయాలనుకుంటున్నా. రిటర్న్ సో, లాస్ట్ వీడియోలో రీడైరెక్ట్ ఎట్లా చేయాలో నేర్చుకున్నాం కదా! రీడైరెక్ట్ అండ్ ఇదేం చేస్తది? యూఆర్ఎల్ ఫర్ అనేది ఈ యూఆర్ఎల్ ఫర్ అనేది ఏం చేస్తదంటే ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్‌కి రీడైరెక్షన్ చేస్తది. సో, ఇది ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తదంటే ఫంక్షన్ నేమ్ ఎక్స్‌పెక్ట్ చేస్తది. ఇక్కడ నా ఫంక్షన్ నేమ్ ఏంది? అడ్మిన్ అనేది నా ఫంక్షన్ నేమ్ చేస్తది. ఓకేనా? ఇన్ కేస్ నేను అడ్మిన్ కాకుండా వేరే పేరిస్తే అక్కడికి రిటర్న్ చేస్తా. ఏమని చేస్తున్నా? రిటర్న్ నేను గెస్ట్ అని ఇచ్చినాననుకో, ఆ గెస్ట్ పేజ్‌కి ఎట్లా రిటర్న్ చేయాలనుకుంటున్నా. రీడైరెక్ట్ యూఆర్ఎల్ ఇక్కడ గెస్ట్ నా ఫంక్షన్ నేమ్ స్పెల్లింగ్ చెక్ ఇట్ స్పెల్లింగ్ గెస్ట్. ఓకే. గెస్ట్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే
ఈ గెట్ ఫంక్షన్‌లో ఏం చేస్తాను, ఒక నేమ్ అనేది పాస్ చేస్తాం. ఓకేనా? సో, ఈ నేమ్ అనేది రీడైరెక్ట్ చేసేటప్పుడు కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తది. సో, అప్పుడు మనం నేమ్ ఈక్వల్ టు నేమ్. సో, ఓకేనా? ఈ నేమ్ అనేది మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే ఇది చూడండి. ఈ గెస్ట్ ఫంక్షన్‌లో ఏముంది, ఒక నేమ్ అనే పారామీటర్ అనేది ఎక్స్‌పెక్ట్ చేసింది. సో, అందుకే మనం ఇక్కడ పాస్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు దీనికి రూట్ క్రియేట్ చేద్దాం. యాప్ డాట్ యాడ్ యూఆర్ఎల్. ఇక్కడ ఫస్ట్‌ది రూల్ ఏం చేస్తున్నా, యూజర్‌ని పాస్ చేస్తున్నా. ఓకేనా? వెరీ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏం చేస్తున్నా, ఒక యూజర్ నేమ్ పాస్ చేస్తున్నా. సో, నేమ్ అంటే మన పారామీటర్ ఏమి ఇచ్చినాం అది పాస్ చేయాలి. నేమ్ అనే పారామీటర్ ఇచ్చినాం నేమ్. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఎండ్ పాయింట్ కూడా నేను యూజర్ అనే ఇస్తున్నా. ఎందుకంటే యూనిక్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యూ ఫంక్షన్ వచ్చి యూజర్. నా ఫంక్షన్ నేమ్ అయితే యూజర్. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడికెళ్ళి ఎంత తీసేద్దాం. ఇక్కడ ఏం చేస్తున్నా, ఫస్ట్ నేను అడ్మిన్ అని ఎంటర్ చేస్తా. సారీ యూజర్ యూజర్ స్లాష్ అడ్మిన్ అని చేస్తే ఏం చేసింది, దిస్ ఈజ్ మై అడ్మిన్ పేజ్‌కెళ్ళి. సో, సో, ఇక్కడ ఈ అబ్జర్వ్ చేసుకోండి. ఇదేంది డైరెక్ట్ అడ్మిన్ పేజ్‌కి రీడైరెక్ట్ చేసింది. యూఆర్ఎల్. యూఆర్ఎల్ ఎక్కడుంది? సో, ఇక్కడుంది. అదే కదా! ఇక్కడికెళ్ళిపోయింది. సో, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ యూజర్ ఇక్కడ యూజర్ ఏంది? మనం నేమ్ అని పాస్ చేసుకున్నాం. ఇక్కడేంది? నేమ్ యాస్ ఎ గెస్ట్. ఇదెక్కడికెళ్ళింది? గెస్ట్ ఫంక్షన్‌కెళ్ళింది. చూడండి ఇక్కడ యూఆర్ఎల్ గెస్ట్ నేమ్ అదెక్కడుంది? చూడండి. ఇక్కడేం పాస్ చేసినాం? గెస్ట్ నేమ్ పాస్ చేసినాం. సో, ఆ నేమ్ ఇదే కదా! సో, ఇక్కడికెళ్ళిపోయింది. ఓకేనా? ఇక్కడ ఈ నేమ్ ప్లేస్‌లో నేను ప్రణీత్ అని పాస్ చేసిన. ఓకే. ప్రణీత్ అని పాస్ చేసిన. ఓకేనా? మీకు క్లియర్‌గా అర్థమైతది. ఇప్పుడు చూడండి. ప్రణీత్ యాస్ ఎ గెస్ట్. ఇది గెస్ట్ యూఆర్ఎల్. గెస్ట్ యూఆర్ఎల్‌లో మనం ఏం చేసినాం, ఒక నేమ్ అనే ఒక పారామీటర్‌ని పాస్ చేసినాం. సో, ఆ నేమ్ అనేది ప్రణీత్ అనమాట. సో, ఇది ఇక్కడికి రీడైరెక్ట్ అయింది. సో, ఇక్కడ రీడైరెక్ట్ ఏం చేసింది, ఈ ఈ రిటర్న్ స్టేట్మెంట్‌ని మనకు ప్రింట్ చేసింది. సో, ఈ విధంగా యూఆర్ఎల్స్‌ని రీడైరెక్షన్ అండ్ రూటింగ్ చేస్తాం. అలాగే యూఆర్ఎల్స్‌లో మనం వేరియబుల్స్ డిఫరెంట్ డేటా టైప్స్ కూడా మనం పాస్ చేయొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ సో మచ్.